కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని, ఇది అతి త్వరలోనే జరగబోతుందని జోసన్ చెప్పారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని విమర్శించారు. కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం అని మండిపడ్డారు. కవిత బెయిల్ విషయంలో కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు అరెస్టు చేయటం లేదు అని ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తానట్లుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరు విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు చిత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవటం తథ్యం. కేసీఆర్ కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయం. అంతా ఉబలాటం ఉంటే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని బండి సంజయ్ అన్నారు.